మయూరి లాంటి ఇక్కడ సైన్ చేయండి. శివ శివ శంకర. ముఖం చూస్తావేంట్రా కార్డేరా రే? ఈడెప్పుడు సరైన మొక్కేసాడు కనుక అరే ముందు కాడు కొట్టరా. జన్మలో ఆట కొట్టాడు. ఎవరా ఇవ్వు? షో చూపించేది ఇస్పేట్ రాణి కాదరా గుట్లే, ఈ పాలకొల్లు రాణి. రే దీనికి ఎప్పుడు ఇదే పని, దీని మాటలేం పట్టించుకోవద్దు. మీరు ఆడండి రే. నువ్వు మొక్కయ్య గురు. ఏంటే నువ్వు మట్కా ఆడుతుంటే అక్కడికి ఎంట్రీ ఇచ్చావు. కష్టపడి గంజాయి అమ్మిన డబ్బుని మా నుండి ఈజీగా దొబ్బేశావు. ఇప్పుడు మా ఏరియాలో అడుగుపెట్టే ధైర్యం వచ్చిందా నీకు? మా బాస్ ఎవరో తెలుసా? ఎవడ్రా నీ బాస్? నరసింహ. ఓహో, ఆ నరసింహ నిజంగా మొలతాడు కట్టుకున్న మగాడే అయితే ఇక్కడికి రమ్మను, ఆడి బెండి నేను తీస్తాను. ఇప్పుడు మర్యాదగా మీరంతా కలెక్షన్ డబ్బులు నా చేతిలో పెట్టండి, వదిలేస్తాను. లేదా మీ అందరి పాటలు ఇరగ్గొట్టి షెడ్డుకు పంపాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన ఈ క్యాష్ ని నీకు ఓసీగా ఇవ్వాలా? చెత్త నా కొడక. ఈ డబ్బు సంపాదించడానికి నువ్వు ఖర్చు పెట్టింది నీ మట్టి బుర్ర, ఓ కట్ట బీడీలు. అడ్డదారిలో సంపాదించిందంతా పాకెట్లోకి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలమ్మా. అది నీకు లేదు, నాకుంది. పని పని. బాల్కనీ వందా, బాల్కనీ వందా, బాల్కనీ వందా, బాల్కనీ వందా. ఎవరు కావాలి? 2 టికెట్లు ఉన్నాయి. బాల్కనీ వందా. చేంజ్ ఇవ్వయా. కలెక్షన్ ఎంతరా? రాను రాను నీ ఎక్స్ట్రాలు మరీ ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదనుకో నన్నేం పీకలేవన్నయ్యా, కానీ ఇదే పబ్లిక్ లో బట్టలు ఉడదీసి నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లగలను. ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా. ఏంటే ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు? నువ్వు ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అన్న విషయం మా అన్నకి తెలిసిందనుకో, నీ పేగులు తీసి మెల్ల. ఏం చేస్తారా నీ అన్న? ఏం చేస్తారా నీ అన్న? సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గానీ బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా. నీకే చెప్తున్నా. నోరు మీరా. ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫ్ బ్లాక్ అయిపోద్ది. లేవరా. నిన్ను వదిలిపెట్టలే. ఇవాళ నువ్వు అయిపోయావే. తెలీదు. తప్పరా. మేడం, ఆ పోకిరి వెధవలకి కోటింగ్ ఇవ్వటం సూపర్. ఈ రౌడీ వెధవలకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్. నాకు చిన్న డౌట్, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం? ఊరికి కొత్తడువా? అయ్యో, మీకెలా తెలుసు మేడం? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చెయ్యాలి. పెడేల్ని పీకాలి నా కొడుకుల్ని. కరెక్ట్ గా చెప్పారు మేడం. అవును, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ధూల్పేట్ సెంటర్ లో. ఏమే చెండిరాణి, ఏదో 4 రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా? ఏయ్, నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు. నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం. నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం. ముందు వెనక ఎవరు లేరన్నా, పక్కా కేరా ప్లాట్ఫామ్. ఊరంతా పెత్తనం చలాయిస్తుంది. ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది. ఓయ్ పోరే, నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు. నువ్వు మా మీద రౌడీజం చేస్తావా? ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టండి, నిద్రపోడు. రేయ్, ఈ అనాథ శవాన్ని పాటికెత్తండి రా. దాన్ని వదలకండి.
అన్నా ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ని అలా తరుగుతున్నారు? తప్పు కదన్నా. అది పోలీస్ ఆఫీసరా? అరే గొట్టం, ముందు నీ పర్సు ఉందో లేదో చూసుకో. అయ్యో అయ్యో నా పర్సు పిక్ పాకెట్ రా. అన్నా అట్లా కొట్లోకి దూరింది. రే కొట్లో కాదురా, కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడు. లాక్కురా. ఎలా ఆల్రెడీ ఇద్దరు చీటీ చిరిగింది. కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది. ఆలోచించుకోండి. కోట, ఈ రోజుతో నువ్వు అవుతావు డకోటా. నోర్మువే, నువ్వేందన్నా చూస్తూ ఊరుకుంటావు? దాని పాటికి అది వాగుతూ ఉంది, నువ్వు వింటూ ఊరుకున్నావు. ఏంటే నువ్వు పాలకొల్లు రానివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్, మా అన్నతోటి పెట్టుకుంటావా? ఏంటే మావాడిని కొడతావా? నిన్ను కొడతాను. ఇవాళ దీని పాడి కట్టాల్సిందేనా? అన్నా దాన్ని లేపేయ్ అన్నా, లేపేయ్. లేయ్, ఏటి సినిమా చూస్తున్నారైతే దాన్ని కుమ్మేయండి. దున్నపోతున్నా ఎలా ప్రతిరోజు కిలోల కొద్ది కోడి మాంసం తినేస్తున్నావా? ఆడదాన్ని కొట్టనే పోతున్నావేటి? అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా, కానీ కుదరట్లేదు. ఇప్పుడు చూడతాను సంగతి. వీటి పని అవుట్. నరసింహుడు అని పవర్ఫుల్ పేరు ఎట్టేసుకుని దాన్ని కొట్టనే పోతున్నావేటి? డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను. ఈ కొట్టలేడు. చాప్టర్ క్లోజ్. తీసుకో, వేసుకో. కోటా నరసింహుడు పాడె కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా. ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే. ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదలదురా. రే కొత్తం, ఏటక్క చూడు, ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని
ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఏంటి? అలాగే అక్క. రైట్ రైట్. ఏమ్మా ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు ఈ మూట పడిపోవడం చూసుకోలేదమ్మా. నా కలెక్షన్ డబ్బులయ్యా? ఏం లేపేలేదు కదా? అయ్యో లేదమ్మా. పర్వాలేదే, ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు. పండగ చేసుకో. హలో హలో, చెప్పు శారదా. ఏమండి ఫోన్ కిరణ్కి ఇవ్వండి. కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది. అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. మీరేదో దాస్తున్నారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శారదా. ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప? ఏం చెప్తున్నారో ఏమిటో, మీ మాటలు మీకే అర్థం కావు. అక్క, నీ దగ్గర పని చేస్తే పేమెంట్కి మాత్రం అస్సలు డోకా ఉండదు. ఇదేంటక్క ఇంతేనా? చాలు చాలు, ఎల్లెల్లవో. రేపు మొండా మార్కెట్కి వచ్చాయి. బేతాడు లాగా నా వెంట పడుతున్నావేంటయ్యా? ఏంటయ్యా నీ మ్యాటరు? నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీసు వాడివేమోనని డౌట్. అవునమ్మా, నేను పోలీసునే. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ కృష్ణలా అనిపిస్తున్నావు. చూడు, నేను పోలీసు, లాయరు, వాచ్మెన్, వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా? ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను. అవన్నీ పొట్టకూటికయ్యా. ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు. అబ్బా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. లేదమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును, నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా? ఆవిడెవరు? ఏమైందిరా? కిరణ్ బేడికి మనం ఉన్న చోటు తెలిసిపోయింది. అది ఇక్కడికే వస్తుంది. నాజర్, షట్టర్లు మూసేయ్. దాన్ని వెల్కమ్ వెల్కమ్ కిరణ్ బేడి. నా మాటకు విలువిచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్. ఇట్స్ మై డ్యూటీ సార్. వెరీ గుడ్. కిరణ్, మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చావమ్మా. అంతేకాదు, మీ నాన్నగారి కలలను నిజం చేశావు కూడా. ఇటువంటి నిజాయితీపరుడైన తండ్రికి నీలాంటి సాహసవంతురాలైన కూతురు పుట్టడం నిజంగా అందరూ గర్వించదగిన విషయం. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే ముందు జాతకం చూసి ఆ తర్వాత పేరు పెడతారు. కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు పుట్టిన వెంటనే
కిరణ్ బేడి అని పేరు పెట్టాడు. మీ నాన్న తీసుకున్న నిర్ణయానికి చాలామంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది ఆ పేరు వద్దని వాదించారు కూడా. కానీ మీ నాన్న వాటన్నిటినీ పక్కన పెట్టి నేనేదైతే నా డిపార్ట్మెంట్లో సాధించలేకపోయానో అది నా కూతురు ద్వారా సాధించి చూపిస్తానని శపథం చేశాడు. ఈ రోజు నువ్వెంతో కష్టపడి ఆయన మాట నిలబెట్టావమ్మా. కిరణ్, ఈ హైదరాబాద్ హైటెక్ సిటీగా ఎంత పేరు తెచ్చుకుందో అలాగే క్రిమినల్ యాక్టివిటీస్లోనూ కూడా అంతే పేరు తెచ్చుకుందమ్మా. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి ఈ హైదరాబాద్ను బాగు చేయడానికి నువ్వే సరైన వ్యక్తివని నిన్నిక్కడికి పిలిపించానమ్మా. నీ కర్తవ్య దీక్షతో నువ్వు దీన్ని సాధిస్తావన్న నమ్మకం ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మేడం, మొదట్లో ఏరియాకు ఒక రౌడీ ఉండేవాడు. ఇప్పుడు వీధికి ఒక రౌడీని తయారు చేస్తున్నవాడే ఈ నాగా. చదువులేని వాళ్ళకి నిరుద్యోగులకు డబ్బాసి చూపించి తన అవసరాలకి వాడుకుంటూ వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. వీడి పేరు డిసోజా. కనపడిన ప్రతి భూమి మీద కన్నేసి కబ్జా చేస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన వాళ్ళ నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కొని వాళ్ళని అందులోనే తగలబెట్టి వాళ్ళ సమాధుల మీదే బిల్డింగ్స్ లేపుతూ ఉంటాడు. వీడే సెల్ ఫోన్ నరసింహ. వీడి ఆడపిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వేశ్యాగృహాలకు అమ్మేస్తూ ఉంటాడు. సిటీలో అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్ వరకు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నవాడే ఈ భూపతి. అధికారి నుంచి కమిషనర్ వరకు అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. పేరుకు మాత్రమే సీఎం ఉంటారు, కానీ గవర్నమెంట్ని నడిపేది వీడే. వీడి పేరు ముని. అందరి పాలిట శని. వీడికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే వాళ్ళని శ్మశానానికి పంపే వరకు నిద్రపోడు. వీళ్ళదంతా ఒక విచిత్రమైన క్యారెక్టర్. వీళ్ల చేతుల్లో ఎవరు చనిపోయినా వాళ్ళ దహన సంస్కారాలు వీళ్లే చేస్తారు. వాళ్ళ బూడిదని తీసుకెళ్లి మురిక్కాలంలో కలుపుతారు. వీడు భూపతి కొడుకు విక్కీ. తండ్రి కన్నా ఒక మెట్టు ఎక్కువే. వీడి కంట్లో ఏ ఆడపిల్ల పడ్డా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వరకు నిద్రపోడు. కాలేజ్, క్లబ్, పబ్బుల్లో డ్రగ్స్ని యువతకు అడిక్ట్ చేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. వీళ్ళ దుర్మార్గాలకి ఎంతో మంది అమాయక ప్రజలు నేటికి బలవుతున్నారు మేడం. వీటికి అంతం ఎప్పుడు అని మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి మేడం. స్టాప్ ఇట్. పోలీసులై ఉండి ఇలా పిరికి వాళ్ళ మాట్లాడడం మంచిది కాదు. ఒక తల్లి 9 నెలలు తన బిడ్డని కడుపులో దాచుకొని ఎలాగైతే కాపాడుతుందో అలాగే చట్టాన్ని కాపాడడం ప్రతి ఒక్క పోలీసు వాడి కర్తవ్యం. పోలీసులు దేశానికే కంచుకోట లాంటి వాళ్ళు. మనల్ని ఢీకొంటే పగిలేది తలలే, మండే నిప్పుని, రగిలే జ్వాలని, అంటుకుంటే మిగిలేది బూడిదే అని ఆ క్రిమినల్స్కి అర్థం అవ్వాలి.